మాఘగుప్త నవరాత్రుల్లో దీన్నే మనం రాజశ్యామలాదేవి శ్యామల నవరాత్రులు అని అంటాం కదా. అందులో 6వ రోజు వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ 6వ రోజున మనము ఏ దేవతలను పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, అసలు ఏం నైవేద్యాలు పెట్టాలి, అలంకారాలు ఏం చేయాలి అని చాలామందికి డౌట్లు వస్తాయి. ఒక్కొక్కళ్ళేమో మేము లలితాదేవిని పెట్టామని వాళ్ళంటే, ఈ రోజున మేము గాయత్రీదేవిని పెట్టామని ఇంకొకళ్ళు, మేము కాత్యాయనిని పెట్టామని కొంతమంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ దేవతనైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మనము దేవీ నవరాత్రుల్లో అంటే ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని మనం 9 రకాలుగా మనం పూజ చేస్తాం కదా. 9 అవతారాల్లో మనం అలంకారం చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అమ్మవారిని మాఘగుప్త నవరాత్రుల్లో రహస్యంగా సాధకులు మాత్రమే చేసుకునే ఫంక్షన్ ఇది, పండుగ ఇది. కాబట్టి ఒకప్పుడు ఉత్తరాది వాళ్ళు మాత్రమే చేసేవారు. తర్వాత ఇప్పుడు నెమ్మదంగా మనకి దక్షిణ భారతంలో ఉన్న మనం కూడా మనం ఈ పూజలు మనం చేస్తున్నాము. చేసి చక్కగా ఈ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనం పొందుతున్నాం. కాబట్టి ఈ 6వ రోజున మనం చేయాల్సినటువంటిది కాత్యాయని అమ్మవారు. షష్టమం కాత్యాయనీతి అంటే ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవతను మనం పూజ చేయడం వల్ల మనకి శత్రువులు నశిస్తారు. మనం 5వ రోజు చేసినటువంటి పూజ వల్ల మనకి ఏమవుతుందండి, సంతాన దోషాలు కోల్పోతాయి. సంతానం చక్కగా మంచి మార్గంలోకి ఏర్పడుతుంది. 4వ ఇంటిలో ఉన్నటువంటి 4వ దేవత అయినటువంటి కూష్మాండ అమ్మవారి యొక్క 4వ రోజున పూజ చేయడం వల్ల మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంలో కలతలు అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి శత్రువులు కూడా ఒక భాగం కాబట్టి ఆ శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. శత్రుపీడ కోసం మనం మన్యుసూక్తం చదువుతూ ఉంటాము. అలాగే కాలభైరవాష్టకం ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. ఆ స్వామివారికి మనం పూజ చేస్తున్నాము. ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని అందులో నూనె రాసి నూనె పోసి అఖండ దీపారాధన చేస్తున్నాము. అది ఈ రోజున మనం ఇక్కడ కాత్యాయని అమ్మవారికి చేయొచ్చు. ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి గుంజును తీసేసి అక్కడ అఖండ దీపాన్ని పెట్టి ఎర్రని ఒత్తు, మరి ఒత్తుల్లో కూడా చాలామంది ఏమండి ఎర్రవత్తు, నల్లవత్తు, తెల్లవత్తు పెడుతున్నారండి. ఏ ఒత్తైనా ఒకటే సరే, మీ తృప్తి కోసం ఎర్రని ఒత్తును మీరు పెట్టి దానికి చక్కగా మీరు అఖండ దీపంగా ఉంచి అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి చేస్తే మీకు ఏమవుతుందో తెలుసా, కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంటుంది. ఆ కాత్యాయని వ్రతం ఎవరు చేస్తారో తెలుసా, శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు ఉంటారు కదా, ఆయన రాసలీలలో చేసినటువంటి ఆ గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మే తమ భర్తగా రావాలని చెప్పి ఒక వ్రతం చేస్తారు. ఆ వ్రతం పేరే కాత్యాయని వ్రతం. ఆ వ్రతాన్ని చేసేటప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బట్టలు దిగంబరంగా ఉండాలి, అభ్యంగన స్నానం చేయాలని బట్టలన్నీ చెరువుగట్టు మీద పడేసి ఆ చెరువులోకి దిగి స్నానాలు చేస్తుంటే అలా కనుక దిగంబరంగా కనుక పూజ చేస్తే వ్రత నియమాలు భంగం అవుతాయి. ఎప్పుడు కూడా మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక వ్రతం కోసం పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ఒంటిపైన పెట్టుకొని మనం స్నానం చేయాలి. ఈ విషయం తెలియక చాలామంది దిగంబరంగా స్నానం చేస్తారు. అది వ్రత నియమాన్ని భంగం చేస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ బట్టలనే ఎత్తుకుపోతాడు అనమాట. ఆ చెట్టుపైనే ఉంటూ ఆయన మురళి వాయిస్తూ ఈ యొక్క చీరలు ఎత్తుకుపోతే వీళ్ళు పాపం ఇమ్మని ప్రాధేయపడితే మరి స్వామి ముందు సిగ్గేంటండి, స్వామి సృష్టించిందే స్వామి. ఆయన వీళ్ళంతా మగాళ్ళు కాదు, వీళ్ళంతా తప సంపన్నులైనటువంటి రామావతారంలో ఉన్నటువంటి వీళ్ళు ఋషులు అన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి మమకారం, మనలో ఉన్నటువంటి సిగ్గు బిడియాలు ఇవన్నీ కూడా 64 ప్రొపెన్సిటీస్ని పెట్టింది కూడా పరమాత్మే. కాబట్టి మనం ఆయన ముందు మనము ఈ సిగ్గు గిగ్గులు ఇలాంటివన్నీ ప్రదర్శించకూడదు. అందుకనే ఇలా చేతులెత్తి కృష్ణాని సరెండర్ అవ్వమంటాడు. సరెండర్ అయినప్పుడు అప్పుడు ఆ బట్టలన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఏమని చేస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ తమ భర్తగా రావాలని చేస్తున్నారు. మరి వ్రత ఫలితం వచ్చింది కదా. ఆ విధంగా ఎవరైతే ఇప్పుడు ఈ కాలంలో మనకి వివాహాలు కావడం లేదని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని కాత్యాయని అమ్మవారిని కనుక మనము పూజ చేసుకున్నట్లయితే ఈ 6వ రోజున కలశం అంతా కూడా స్థాపించాం కాబట్టి మనకి తిరుగు లేకుండా వివాహాలు అవుతాయి. మరి నైవేద్యం ఏం పెట్టాలండి అని అంటే శనగల్ని ఉడకబెట్టి చక్కగా ఆ శనగల్ని మనము
ఆ నైవేద్యంగా మనం పెట్టాలి. ఆ తర్వాత కుంకుమ, పసుపు, గంధము, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి పైన జల్లి పసుపు నీళ్ళని జల్లి పసుపుతో కూడా పూజ చేయాలా. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ మనం ఈ కాత్యాయని అమ్మవారి యొక్క పూజ మనం జరుపుకోవాలి. ఓం కాత్యాయన్యై నమః, ఓం కాత్యాయన్యై నమః అంటూ మనం పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ 6వ రోజు మన ఈ యొక్క శత్రు బాధలు అనేటటువంటి తొలగిపోతాయి. ఆ విధంగా మనకి శనిని 6వ ఇంట్లోకి రప్పిస్తాడు. ఆ శని 6వ ఇంట్లోకి రావడం వల్ల లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇక మనకు బుధ దోషాలు ఉండడం వలన తొందరపాటు మాటలు మాట్లాడడము, లేకపోతే మనము మనం నష్టపోవడము, పరువు పోగొట్టుకోవడము, అవతల వాళ్ళు చికాకులు పడ్డము, ఇలాంటివి తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగేటటువంటి నష్టాలన్నింటినీ కూడా ఈ అమ్మవారిని 6వ రోజున పూజ చేయడం ద్వారా తొలగిపోతుందన్నమాట. కాబట్టి మీరు కోరుకున్న విధంగా అమ్మవారికి నివేదన పెట్టాలి కదండి, తీపి నివేదన పెట్టండి. నార్త్ ఇండియాలో మనకి బెల్లం ముక్క కానీ, పంచదార కానీ, శనగలు కానీ, శనగపప్పు కానీ ఇవన్నీ నివేదన పెడతారు. మనకి దక్షిణ భారతదేశంలో మాత్రమే మనం ఏం చేస్తామంటే పాయసాన్నము, పులిహార, దద్దోజనము ఇలా మనం పెడతాం. కాబట్టి ఈ అమ్మవారికి తీపి సంబంధమైనటువంటి చక్కెర పొంగలిని మనం వండించి అమ్మవారికి నివేదనం మనం చేసేటటువంటి అవకాశం ఉంది. లేదా కార బూందీ ఉంటుంది కదండి, అది మనం అమ్మవారికి నైవేద్యం కింద పెట్టచ్చు. ప్రతిరోజు మనం ఏదో ఒక రంగు 9 రంగులకి 9 రంగుల గాజులు వేసుకోవాలా. మొదటి రోజు నుంచి కూడా దాన్ని మీరు మన వీడియోలు ఫాలో అవ్వండి. ఏ రంగు మీ ఇష్టం ఒక ఆర్డర్ పెట్టుకొని ఆ 9వ రంగు ఈ 6వ రోజున ఒక రంగు ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి దేవతా వృక్షాలు జమ్మి ఆకు, రావి ఆకు, జమ్మి సమిధలతో కూడా మీరు హోమం చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తులసి, మారేడు ఇలాంటి దేవతా మర్రి ఆకులు, మర్రి ఓడలు ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ గదిలో మీరు పెట్టాలి. పెట్టి చక్కగా అమ్మవారికి 6వ రోజున మీరు పూజ చేసుకోవాలి. రెమెడీస్ ఉంటాయి మనకి. ఆ పరిహారాలు ఏమిటంటే చక్కగా అమ్మవారికి అక్కడ రావి చెట్టు మీకు ఉంటుంది కాబట్టి వేప రావి కలిసి ఉన్న చెట్టు అయినా లేదా విడిగా మీకు రావి చెట్టు అయినా సరే దానికి నీళ్లు పోసి మీరు మరి ఈ యొక్క 6వ రోజైనటువంటి ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారము రోజున 6వ రోజున దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయని సగం కట్ చేసి అందులో ఉన్నటువంటి ఒత్తుల్ని, నూనెని వేసి మీరు దీపారాధన చేయాలి. ఇంకా ఈ 9 రోజులు కూడా మీకు కుదిరితే కనుక కుష్మాండం అంటే ఈ యొక్క గుమ్మడికాయని కట్ చేసి అందులో ఉన్న గుంజును తీసేసి నువ్వుల నూనె వేసి అఖండ దీపారాధన చేయొచ్చు. ఏదైనా సరే గుళ్ళల్లోనే చేయాలి అని చెప్తారు, అవన్నీ ఏమి నమ్మొద్దు. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రామాణికంగా నేను చెప్తున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉన్నా, మీకు ఎవరైనా చెప్పినా నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. మీకు శాస్త్రంలో ఏ అధ్యాయంలో ఏ పురాణంలో ఎక్కడుంది అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తాను మీకు. కాబట్టి ఈ యొక్క కాత్యాయని అమ్మవారిని నివేదన చేసి హారతి ఇచ్చి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరాలతో అమ్మవారు శ్యామల అమ్మవారిని అష్టోత్తరాలు చేయొచ్చు, లేదా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు ఇంకా బాగుంటుంది. లలితా సహస్రం యొక్క అష్టోత్తరాలతో చేసుకుంటే అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణాకటాక్షాలు మీ పైన లభించి మీ శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. శుభమస్తు.